శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. జలాశయంలో ఏటేటా పూడిక పెరిగిపోతోంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. ఇలాగే మట్టి పేరుకుపోతే ప్రాజెక్టు సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూడికతీత పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. పూడిక పేరుకుపోతుండటంతో నీటి సామర్థ్యం తగ్గిపోతోంది. 1994, 2022 సంవత్సరాల్లో చేయించిన సర్వేలో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 31.5 టీఎంసీలు తగ్గిందని అప్పటి ప్రాజెక్టు ఇంజనీర్ అధికారులు అధికారికంగా తెలియజేశారు. ఇంకో 20 సంవత్సరాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పీ మనుగడనే ప్రమాదంలో పడే పరిస్థితి రానుంది. ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పేలా లేదు. ఎస్ఆర్ఎస్పీ ఉన్న ముప్కాల్ మండల ప్రాంతమంతా మొరం నల్లమట్టితో నిండి ఉంటుంది. అయితే వేసవి కాలంలో ఎస్ఆర్ఎస్పీలో నీరు తగ్గిన ప్రతిసారి వేలాది టిప్పర్లతో వ్యవసాయ క్షేత్రాలకు ఈ నల్లమట్టిని మొరంను తరలించేవారు. ఇతర అవసరాలకు వినియోగించేవారు. ప్రాజెక్టులోని నల్లమట్టి వ్యవసాయ భూమిని సారవంతం చేస్తుందని మట్టిని పొలాల్లో వేసుకునేందుకు పోటీ పడేవారు. ఇలా దాదాపు 5-6 ఏండ్లు ప్రొక్లైన్లు పెట్టి మరీ నల్లమట్టిని తరలించారు. కానీ ఇటీవల నిర్మల్, నిజామాబాద్ జిల్లా అధికారుల తీరు వల్ల మట్టి తరలింపు ఆగిపోయింది. నల్లమట్టి మొరం కావాలంటే రైతులు తమ చేతులు తడబాల్సిందేనని అధికారులు అడ్డుపడుతుండటంతో 2 ఏండ్లుగా మట్టి తొలగింపు పనులు ఆగిపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 1963లో శంకుస్థాపన చేయగా 1978లో పనులు పూర్తయ్యాయి. 1091 అడుగులు 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఎస్ఆర్ఎస్పీని నిర్మించారు. 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు కింది ఆయకట్టుకు నీటిని అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి వరద కాలువలను నిర్మించారు. వీటి ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిర్మల్ జిల్లాతో పాటు బాల్కొండ నియోజకవర్గానికి సాగు, త్రాగునీరు అందుతోంది. అటు 1988లో ప్రాజెక్టుకు అనుబంధంగా 31 మెగావాట్ల విద్యుతుత్పత్తి సామర్థ్యం గల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. కాగా 1994లో ఎస్ఆర్ఎస్పీలోని నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభుత్వం సర్వే చేయించగా 21.68 టీఎంసీల నీటి నిల్వ తగ్గినట్లుగా గుర్తించారు. దీంతో ప్రాజెక్టు సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 90.31 టీఎంసీలకు తగ్గినట్టు తేల్చారు. అయితే పూడిక విషయంలో అనుమానాలు రేకెత్తడంతో 2022 మేలో చెన్నైకి చెందిన సికామ్ కంపెనీతో మరోసారి పూడిక సర్వే చేయించారు. ఈసారి 9.81 టీఎంసీల మేర నీటి నిల్వ సామర్థ్యం పడిపోయిందని తేలింది. ఇలా 2 సార్లు చేసిన సర్వేలో మొత్తంగా 31.5 టీఎంసీలు తగ్గిపోవడంతో అప్పటి నుంచి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుగా లెక్కిస్తున్నారు. అయితే ఎస్ఆర్ఎస్పీకి వచ్చే వరద ప్రాంతాలన్నీ నల్లరేగడి భూములు కావడంతో జలాశయంలోకి భారీగా పూడిక వచ్చి చేరుతుందని గుర్తించారు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కింద సాగు చేసే వ్యవసాయదారుని ఈ సంవత్సరం వర్షాలు ఇప్పటికీ నెల అవుతుంది. వర్షాలు సరైన వర్షం పడలేదు. మన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజ్కి వచ్చింది. గత 9 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ప్రాజెక్టు ఎండిపోలేదు. ఈ సంవత్సరమే మొత్తం డెడ్ స్టోరేజ్కి వచ్చింది. మనకు మహారాష్ట్ర నుంచి వచ్చే వరద కానీ వాటర్ కానీ రావడం లేదు. కావున రైతులందరూ చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ప్రాజెక్ట్ నిండితే మాకు అందరికీ 2 పంటలు 3 పంటలు ఆ వాటర్తోటే పండుతుండే. ఈసారి అసలు డెడ్ స్టోరేజ్ చేయవల్ల ఎవరికి కూడా వర్షాల కోసం ఎదురు చూసినట్లే పనులు చేస్తారు. ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రివర్స్ పంపింగ్ ద్వారా మాకు వరద కెనాల్ ఒక ప్రాజెక్ట్ లాగా దాంట్లో వాటర్ నింపి ఉంచుతుండే. దానివల్ల కొంచెం గ్రౌండ్ వాటర్ పెరిగి మాకు అదొక రిజర్వాయర్ లాగా పనిచేసింది. ఈసారి అది కూడా లేదు. కావున ఇప్పుడు రైతులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఈ ప్రాజెక్టులోకి వర్షాలు బాగా పడి ప్రాజెక్టులు నిండితేనే మా పంటలు పండే పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 8.39 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పాత గణాంకాల ప్రకారం డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు మాత్రమే.
అయితే గతంలో 2 సార్లు చేసిన సర్వేలో ఏకంగా 31.5 టీఎంసీలు తగ్గినట్లు గుర్తించగా ఈ 2 ఏళ్లలో మరింత మేర పూడిక చేరి ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో డెడ్ స్టోరీ ఎంత అనేది అధికారులకు స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ఎస్ఆర్ఎస్పీ పైనున్న బాబ్లీ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి సుమారుగా 4,000 టీఎంసీల నీరు వచ్చి చేరుతోంది. పోయినేడాది ఇదే సమయానికి ఈ జలాశయం నిండుకుండలా కనిపించింది. కానీ ఈసారి వర్షాకాలం ప్రారంభమై నెల రోజులైనా ఇంకా నిండలేదు. దీంతో ఈసారి వరి పంట వేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు నీరు అవసరమని, పరిస్థితి ఇలాగే ఉంటే గండం గట్టెక్కడం కష్టమని ఆవేదన చెందుతున్నారు. ఏదైతే ఈ సంవత్సరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోపల ఆయకట్టు లోపల డ్యామ్ లోపల 9 టీఎంసీల నీరు ఉండడం జరిగింది. అదే చూస్తే గత సంవత్సరము ఈ టైంకు 15 టీఎంసీల వాటర్ ఉంది. దానికి దీనికి పోల్చి చూస్తే చాలా తక్కువ కూడా వర్షాభావం తక్కువ ఉన్నది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రైతులు పంట వేయడం లోపల జాడ్యం ఏర్పడ్డది. ఇప్పుడిప్పుడే కూడా కొందరు రైతులు లేటు సోయా వేయడం కానీ పసుపు వేయడం కానీ జరిగింది. ఈ వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారు. గతంలో లాగా ప్రతి వేసవిలో ఎస్ఆర్ఎస్పీలో పూడిక తీస్తే నీటి నిల్వ పెరిగేదనేది రైతులంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఎకనైనా పూడిక తొలగింపు పనులు చేపట్టాలని కోరుతున్నారు.